వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీఈస్ ఏ సీనియర్ మెంటర్. సార్, వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ. ఈ ప్రిలిమ్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది? క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్. మంచి ప్రశ్న. గత 4-5 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ ప్రశ్నల స్థాయి, ప్రశ్నల ప్రమాణాలు, అడిగే తీరు మారిందండి. డెలిబరేట్గా మార్చేశారు, మారాలి కూడా. కనుక ఈ పర్యాయం కూడా గ్రూప్ 2లో ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. గతంలో మనము టీఎస్పీఎస్సీ చూసాం, ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 జరిగింది, గతంలో 2 గ్రూప్ 1 జరిగాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఇతర ఎగ్జామ్ జరిగాయి. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, కానిస్టేబుల్ ఎగ్జామ్ పరిశీలిస్తే సివిల్ సర్వీసెస్ కంటే స్టాండర్డ్ ఉంది పేపర్. కనుక ప్రమాణాలు పెరిగాయి. ప్రమాణాలు పెరిగాయంటే ఏదో ఒక వ్యాక్యూమ్లో ప్రశ్నలు వస్తాయని కాదు. అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నల్లో కాగ్నిటివ్ అంటే జ్ఞానాత్మకంగా అడిగే ప్రశ్నలు ఉంటాయి, అంటే నేరుగా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలు ఉన్నాయని డైరెక్ట్ ప్రశ్న. ఎంతమంది సభ్యులు ఉన్నాయంటే డైరెక్ట్ ప్రశ్న. అవి అడుగుతాడు. దాంతోపాటు ఏమడుగుతాడు, ఈ స్వయం సహాయక బృందాల పనితీరును మొత్తం పర్యవేక్షించేది ఎవరు అని అడుగుతాడు. సో దిస్ ఇస్ కాగ్నిటివ్. అలా వస్తాయి. కనుక అవగాహనతో కూడిన అంశాలు వస్తాయి, అలాగే అనువర్తన అంశాలు ఉంటాయి. అయితే ఈ కాగ్నిటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, డేట్లు, వ్యక్తుల పేర్లు, అవి చదివింటే గుర్తుంటే రాస్తారు, లేకుంటే వదిలేస్తారు. దీంట్లో అభ్యర్థి చేసేది ఏమీ లేదు. ఉదాహరణకు ప్రస్తుతం భారతదేశంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయని అనుకోండి, తెలిస్తే ఆన్సర్ రాస్తారు, తెలియకపోతే ఆన్సర్ రాయలేరు. అది ఏం చేయలేవు. కానీ దానికి ఇంకోటి ఏమిటంటే అభ్యర్థి అవగాహన పైన అడుగుతారు. అసలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఫ్యాక్ట్ కాదు, అవగాహనకు సంబంధించినది. కనుక అట్లాగా సో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వచ్చిన చోట ఏమీ చేయలేవు కనుక వదిలేసుకోవచ్చు. ఈ మిగతా అంశాలు ఉన్నాయి, వాటిపైన మాత్రం మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆన్సర్ చేయగలుగుతారు. అదొకటి ఉంటుంది. సో ఇట్లా ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి కనుక అభ్యర్థులు ఈ పర్యాయము కొద్దిగా ప్రమాణాలకు అనుగుణంగానే ప్రశ్నపత్రం ఉండే అవకాశాలు ఉంది కనుక మీరు ఆ తరహాలోనే ప్రతి సబ్జెక్ట్ను చదివితే అక్కడ ఆన్సర్లు రాయడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అలా అని చెప్పేసి ఏదో ఒక అండపిండ బ్రహ్మాండంగా కాబోతుంది, అభ్యర్థులను ఇబ్బంది పెడితే అట్లా ఉండదండి. ఎప్పుడు కూడా ఎగ్జామినరు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి ఒక 3-4 ఫిలాసఫీలు ఉంటాయి. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావో ఎగ్జామినర్ పక్కన రాస్తాడు. ఈ ప్రశ్నను ఎందుకు అడుగుతున్నాను. అభ్యర్థులు ఇబ్బంది పెట్టేందుకు ప్రశ్న అడగరు, అభ్యర్థి అవగాహన శక్తిని పరీక్షించడానికి ప్రశ్న అడుగుతారు తప్ప. కానీ అభ్యర్థులు ఏమనుకుంటారంటే చాలా టఫ్ ఏమి ఉండదు. మీరు ఆ విధంగా చదవలేదు కనుక టఫ్ తప్ప, మీరు ఆ విధంగా చదివి ఉంటే మరి టఫ్ అనుకుంటే చాలామంది అభ్యర్థులకు మరి 150 మార్కులుగా 120 ఎట్లా వస్తాయి? టఫ్ కాదు కదా. అంటే మీరు ఆ ధోరణిలో మీరు చదవలేదు, ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మీరు ప్రిపేర్ కాలేదు, మారాలి. కనుక ఈ పర్యాయం కూడా ప్రశ్నపత్రం ప్రమాణాలతో ఉంటుంది. అలా అని చెప్పేసి అభ్యర్థులు ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండదు. సో యూ షుడ్ బి వెరీ కంఫర్టబుల్, యూ కెన్ బి హ్యాపీలీ గో విత్ దట్.